వైసీపీ నేత సీదిరి అప్పలరాజుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ చివరి నిమిషంలో రద్దయింది. రోడ్డు ప్రమాదం కేసులో రిమాండ్లో ఉన్న అప్పలరాజును కలిసేందుకు జగన్ జైలు అధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ నిర్ణీత సమయం దాటిపోవడంతో ములాఖత్ జరగలేదు. ఇక అనంతరం జైలు వద్దే అప్పలరాజు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. సీదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఘటనపై జగన్ స్పందించారు. ఇది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదమని, దానిని హత్యగా లేదా కుట్రగా చిత్రీకరించడం సరికాదని అన్నారు. 18 ఏళ్ల విద్యార్థి చేసిన పొరపాటుకు రాజకీయ రంగు పులుముతూ అప్పలరాజు కుటుంబాన్ని వేధించడం ఎంతవరకు సమంజసమని జగన్ ప్రశ్నించారు. వందే మాతరం బిల్లును లోక్సభ ఆమోదించారు.